మిత్రులారా, మీరు నిన్నగాక మొన్న చూశారు మహబూబ్ నగర్లో రాత్రికి రాత్రి అక్కడున్నటువంటి పేద ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లు గుడిసెలను ఏ రకంగా బుల్డోజర్లను పెట్టి కూలగొట్టిందో మీరు చూసింది. మా పాలమూరు బిడ్డే కదా, మా పాలమూరు బిడ్డే రాష్ట్రాన్ని ఏలుతామంటే సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు ఓట్లు వేసి నిన్ను గెలిపించిండు. మా పాలమూరు బిడ్డ రాజయ్య మమ్మల్ని రక్షిస్తాడనుకుంటే ఈరోజు పాలమూరు బిడ్డే రాక్షసుడై రక్తం తాగుతూ ఉంటే ఈరోజు పేద ప్రజలు కంట నీరు పెడతా ఉన్నారు. కంటి మీద కునుకులు లేనటువంటి రాత్రులు గడుపుతా ఉన్నారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అందులండి దివ్యాంగులు, వికలాంగులు వాళ్ళ పొట్ట కొట్టడానికి నీకు అసలు మనసు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. ఇంత దుర్మార్గమా? ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు హైదరాబాద్లో పేద ప్రజల గురించి కొట్లాడిండు. ఆయన గుడిసెవాసుల గురించి గొడవలు చేసిండు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బాణం ఎక్కుపెట్టిండు. ఆయన పేద ప్రజలకు పట్టాలు ఇప్పించిండు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీయే కావచ్చు, ఆయన ఇల్లు కట్టించిండు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నీవు ఈరోజు పేద ప్రజలకు ఒక ఎముడివై ఈరోజు వాళ్ళ ఇల్లు ఊలగొట్టిస్తున్నావు. ఈ పాపం నీకు తగలక పోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.